హలో, హాయ్ అండి. హాయ్ అందరికీ. హాయ్ అందరి బ్రదర్స్కి హ్యాపీ రక్షాబంధన్. ఓకే, అంటే ఈరోజు యాక్చువల్ చెప్పాలంటే ప్రతి అమ్మాయి ఫైట్ చేయాల్సిన రోజులు వచ్చేసినాయి. కొంతమంది అమ్మాయిలకి సెక్యూర్డ్గా ఉండే అన్నయ్యలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ చెల్లిని క్యారెక్టర్ మీద మాట్లాడే అన్నయ్యలు ఉంటారు, ఉన్నారు. అందుకే చెప్తున్నాను, గెలవలేనప్పుడు, అమ్మాయి మీద గెలవలేనప్పుడు ఎదుటి వ్యక్తి ఎవడైనా తీసేది ఆ అమ్మాయి హిస్టరీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళకి రాఖీ చేసుకునే అర్హత లేదు. కొంతమంది ఉంటారు డబ్బు కోసం కట్టేసుకుంటారు రాఖీలు. రాఖీ అనేది డబ్బు కోసం కాదు, బంధం కోసం. నువ్వు వేస్తున్నావా, నేను నీకు ఇచ్చానా, అది కాదు కదా రాఖీ అంటే కదా. సో ఫైనల్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను, ఇది కాదు, ఇది పక్కన పెట్టేద్దాం. సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోల్కతా ఇన్సిడెంట్. సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఆ రోజు 40 minutes ఏదైతే అనుభవించిందో ప్రతి అమ్మాయి అదే అనుభవిస్తుంది. అంటే ఇంట్లో భర్తనే పట్టుకొని ఉండే అమ్మాయిలు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా చిన్న చిన్న పనులు చేసుకునే ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదన్నా మారిందనుకుంటే ఏదీ మారలేదు. అది జరుగుతున్నప్పుడే నెక్స్ట్ ఒక నర్స్ మీద కూడా ఆమె వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే జరిగింది ఒకటి సిచ్యువేషన్. నేనేం చెప్తున్నానంటే, పోలీస్ కన్నా సిబిఐ కన్నా మీడియా ఎప్పుడైనా ఫస్ట్ ముందు ఉంటుంది. దేన్నన్నా వీళ్ళకన్నా మీడియానే తొందరగా పనిచేస్తుంది, తొందరగా ఏదైనా చెప్పగలుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను రోజు ఈ న్యూస్ అనేది నేను అసలు నాకు నిద్ర పట్టట్లేదు. అలా చూస్తున్నా రోజుకి ఏం జరుగుతుంది అనేసి. అయితే ఏం జరిగిందంటే, నేను రోజు చూస్తున్నా కదా, ఈ మధ్యన ఏం జరుగుతుందంటే యూట్యూబ్లో చూస్తాం కదా మనం. అయితే ప్రతి మీడియా, చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్ద మీడియా ఛానల్స్ వరకు ఎలా చేస్తున్నారంటే, ఆ అమ్మాయిని ఆ 40 minutes ఒక్కలే కాదు, 10 మంది కాదు, 15 మంది, ఆ అమ్మాయి చనిపోయిందండి. ఆ అమ్మాయి చనిపోయిన అలాంటి థంబ్నెయిల్స్ వేసి ఆ అమ్మాయిని ఇంకా మీరు, ఆమె ఏదైతే అనుభవించిందో అదే ఇంకా మీరు కొనసాగిస్తున్నారు. ఆ పెయిన్ మేము అనుభవిస్తున్నాం. ఆ థంబ్నెయిల్స్ చూసి మీరు సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయి నిజం కోసం సపోర్ట్ చేయండి. అక్కడ ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి, దాని గురించి థంబ్నెయిల్స్ వేయండి. ఆ అమ్మాయిని ఒకరు కాదు, నలుగురు కాదు, 10 మంది కాదు, 15 మంది. వాట్ ఈస్ నాన్ సెన్స్? ఏం మాట్లాడుతున్నారు, ఏం పెడుతున్నారు? ఆ థంబ్నెయిల్స్ పెట్టేవాడు అబ్బాయిలే పెడుతున్నారు థంబ్నెయిల్స్, అలాంటి థంబ్నెయిల్స్. అసలు ఆ థంబ్నెయిల్స్ చూసి పిచ్చైపోతుంది నాకు. ఏంటి ఇంకానా? అమ్మాయి చనిపోయినా కూడా ఇంకా మీరు అదే చేస్తున్నారు. ఆ అమ్మాయి ప్లేస్లో మేము ఆ థంబ్నెయిల్స్ చూసి మేము బాధపడుతున్నాం. అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది, అది కాదండి థంబ్నెయిల్స్ వేయడం. అలాంటి థంబ్నెయిల్స్ మేము చూడలేకపోతున్నాం. అంటే ఎందుకు చనిపోయిన తర్వాత కూడా ఇంకా బాధపడుతున్నారు అలాంటి థంబ్నెయిల్స్ వేసి. వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఇంకెంత బాధపడతారు. అంటే దీన్ని కూడా మీరు క్యాష్ చేసుకోవాలి అనుకున్నారంటే అది కరెక్ట్ కాదు బ్రో. ప్లీజ్ చేంజ్ చేయండి. ప్లీజ్ థంబ్నెయిల్స్ ఏది జరిగిందో, అక్కడ ఏముందో, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో
అది మాత్రం రాయండి. ఇంకా నిజ నిజాలు తెలుసుకోండి. అంతే. ఈ తెలుగు ఛానల్స్ వాళ్ళు మాత్రమే అవి వేస్తున్నారు అలా. ప్లీజ్ దయచేసి మీరు అంత డీప్గా రాయడం కానీ, అంటే అలా చేస్తే చూస్తారు వ్యూస్ వస్తాయి అనుకుంటే చాలా తప్పు. చనిపోయిన అమ్మాయిని ఇంకా మీరు, ఆమె ఏదైతే పెయిన్ అనుభవించిందో మీరు ఇంకా అదే పెయిన్ని కొనసాగిస్తున్నట్టుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ చేంజ్ థంబ్నెయిల్స్, ప్లీజ్ చేంజ్ చేయండి. నిజం గురించి పోరాడదాం, నిజం గురించి మాట్లాడదాం ప్లీజ్. నేను నా సైడ్ నుంచి అయితే అలాంటి థంబ్నెయిల్స్ అయితే చూడలేకపోతున్నాను. దాని గురించి నా ఛానల్లో మాట్లాడాలనుకున్నాను. ఇంకా ఈ చూసి కొంతమంది అన్నా మారుతారేమో అనుకుంటా. ప్లీజ్. చాలామంది అమ్మాయిలు కమెంట్స్ రూపంలో కూడా ఆమె ఏదైతే పెయిన్ అనుభవించిందో అదే పెయిన్ ఆ కమెంట్స్ రూపంలో కూడా చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల. కమెంట్స్ ఇలా థంబ్నెయిల్స్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళు కానీ, మీకు ఏదైతే కంటెంట్ నచ్చలేదో ఆ కంటెంట్ స్కిప్ చేసేసేయండి. ఇలా చాలామంది అమ్మాయిలు చెప్పారు, చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో మొత్తుకున్నారు, కానీ ఎవ్వరూ కూడా మారట్లేదు. అంటే ఇప్పుడైనా కొంచెం, మీరు మొన్న ఆగస్ట్ 15న ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు కదా, జెండా ఎగరేశారు కదా, దానికి విలువ బ్రో. అంతే, దానికి కొంచెం వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు ఏదైతే స్క్రాప్ ఉందో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏదైతే స్క్రాప్ ఉందో వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు అలా చేసిన అమ్మాయిలు పెట్టచ్చు. నేను కూడా అలాంటి చేసిన అమ్మాయిలు నేను కూడా పెడతా. దాని గురించి కాదు, నార్మల్గా ఉన్న అమ్మాయిలు కూడా కమెంట్స్ రూపంలో వాళ్ళని కూడా, అందరు అమ్మాయిలు ఒకటే కాదు కదా బ్రో. అంటే రాఖీ రోజు మన బ్రోస్ అందరితో నాకు ఇలా మాట్లాడాలనిపించింది. అంతే, ఏదైతే స్క్రాప్ ఉందో వాళ్ళకి పెట్టండి. నార్మల్గా ఏదైతే చేసుకుంటున్నారో ఫ్యామిలీ పరంగా వాళ్ళ కింద అలాంటి థంబ్నెయిల్స్ వద్దు. ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి కమెంట్స్ వల్ల, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల. ఇంత పెయిన్ అనుభవించి ఆ అమ్మాయి చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధలో ఉంటే ఒకడు కమెంట్ చేశాడు, అది నేను ఇక్కడ పెడతాను చూడండి, ట్విట్టర్లోనే ఇక్కడ కమెంట్ చేశాడు. వాడు ఏమని పెట్టాడంటే, ఆ అమ్మాయి యావరేజ్గా ఉంది కదా, ఆమెకి 10 మంది అని పెట్టాడు. ఏంటి బ్రో, ఏం స్టేట్లో ఉండి మాట్లాడుతున్నారు మీరు? మెంటల్స్ బాగాలేదా, లేకపోతే దేనివల్ల ఇలా ఇంత ఘోరంగా మాట్లాడగలుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఎందులోనైనా కమెంట్స్ రూపంలో కానీ థంబ్నెయిల్స్ రూపంలో కానీ సపోర్ట్ చేయండి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఫ్యామిలీని న్యాయం కోసం సపోర్ట్ చేయండి. అంతేగాని ఇలా కమెంట్స్తో ఇలాంటి థంబ్నెయిల్స్ వేసి ఇంకా బాధ పెట్టి అస్సలు బాలేదు. అంటే రోజు రోజుకి ఇది పెరిగిపోతుందని ఈరోజు నాకు మాట్లాడాలనిపించింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్, ఎవ్రీ సోషల్ మీడియా కమెంట్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ దయచేసి చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.